కోల్పోయి అశ్విని గారు ఒక్కసారి చేయడానికి రండి. మా అందరూ మిమ్మల్ని ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నారు. కర్ణాటకలో నేను వెళ్ళాను, కానీ ఫస్ట్ టైం తెలుగు స్టేట్స్ తో మంగళ షోరూమ్ ఓపెన్ చేస్తున్నాను. సో వెరీ హ్యాపీ. 32nd స్టోర్ అండ్ ఇంకా పెద్ద పెద్ద అచీవ్మెంట్స్ సక్సెస్ అవ్వాలి అని మంగళకి నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. లోపల కలెక్షన్ ఎలా ఉంది ఏంటి మీరు ఒకసారి వెళ్ళి చూడండి. ఈ రోజు మా వాళ్ళ కోసం ఒక చిన్న స్మాల్ స్టెప్. Okay. Okay, so here we go. 3, 2, 1, start the music. మన ప్రెస్ వాళ్ళందరూ ఫోటోలు తీపిస్తాను కదా సార్, తీపిస్తాను. మేము కూడా దిగాలి సార్. అందరు ముందే ఉన్నారు కదా దగ్గర ఆడిస్తున్నారు. రూపాయల టర్నోవర్ చేద్దాం కాబట్టి మేము ఇంత తక్కువ ధరలో మీకు ఇవ్వగలుగుతున్నాం. ఇది ఇప్పుడు మీరు సింపుల్ లాజిక్. 2 కిలోల మామిడి పండు కావాలంటే ఏంటి, ఒక లారీ మామిడి పండు కొంటే ఏం రేట్ ఇప్పుడు మేము అక్కడ పర్చేజింగ్ కాడ కూడా లారీల కొద్ది కొంటాం కాబట్టి మనకి ఈ రేట్లు. వాళ్ళు 32 స్టోర్లు ఉన్న బాబా ఎవరి రేట్లలో లేవు. ఆ 32 స్టోర్లలో పెద్ద బాయ్ ఉంటాయి కాబట్టి మాకు ఇంకా హోల్సేల్ ఉంటుంది కాబట్టి అంత పెద్ద బల్క్ పర్చేజ్ అంటారు ప్రజలకు ఆ రేట్లు ఇవ్వగలుగుతాం. దాన్ని ఉపయోగించుకోవాలని ప్రజలకు మీడియా మిత్రులు ఇంత సహకరించినందుకు అండ్ పోలీస్ మిత్రులు ఇంత సహకరించినందుకు అండ్ ఎమ్మెల్యే గారు వచ్చి మాకు ఇనాగ్రేషన్ చేశారు. చాలా హ్యాపీ. అందులో మాకు పాత మా హీరోయిన్ గారు వాటితోనే ఆల్రెడీ అనుభవం ఉన్నది. రాయచూరులో మేము కర్ణాటక ఫస్ట్ స్టోరు వాటితోనే చేయించాము. కర్ణాటక ఒకటి, తెలంగాణలో ఒకటి. ఫస్ట్ కర్ణాటక వీళ్ళతోనే మేడం గారిని చాలాసార్లు రిక్వెస్ట్ చేస్తే టైం ఇస్తలేదు. టైం ఇస్తే మేము 10 రోజులు అందరు మీడియా మిత్రులు రిక్వెస్ట్ చేయండి, మీరు వస్తే మాకు ఇంత జనాలు వస్తారు, మాకు మళ్ళీ రావాలని చెప్పి మీరు వెల్కమ్. ఏమవుతుందంటే మీరు టైం ఇవ్వకపోయే వరకు మేము ఇవాళ ఎంత ప్రజలు వచ్చారు మీ గురించి, మాకు ఇలా వస్తే మాకు కూడా సంబరం కదా. అసలు హీరోయిన్ గురించి వచ్చిన ప్రజలు చూసి మాకు సంతోషం అనిపిస్తుంది. ఆ సంతోషం ఏంటంటే ఇలాంటి మంచి మంచి యాక్టర్లు వస్తేనే వస్తాం. అక్కడ కర్ణాటక కూడా లాఠీ చార్జ్ అయింది, గుర్తుందా? కర్ణాటక కూడా లాఠీ చార్జ్ అయింది మీరు వచ్చినప్పుడు.
అంత సంతోషం. యాక్చువల్గా మాంగళ్య అంటే కార్పొరేట్ సెక్టార్లో ఉన్న షాపింగ్ మాల్ పేద ప్రజల కోసం, మీ మిడిల్ క్లాస్ ప్రజల కోసం మీరు ఏం మెసేజ్ చేయదలుచుకున్నారు? మన షాప్ 99 రూపీస్ చీరలు ఇస్తున్నాము. అండ్ మీ జేబులు ఖాళీ కాకుండా చేతిలో వదలిస్తాము. ఎందుకంటే ఒక 1000 రూపాయలకు 3.5 చెట్లు వేసుకోవాలి. 1000 రూపాయలకు 5 చీరలు, 2500కు 2 కంచి పట్టు చీరలు. అట్లాంటి మోడల్స్ విపరీతం అంటే ఓపెనింగ్ ఆఫర్స్, ఆషాఢం ఆఫర్స్ కల్పిస్తున్నాం మేము. దానికి ప్రజెంట్ ఇప్పుడు ఈ షాపింగ్ మాల్ ఇప్పుడేం ప్రజెంట్ ఏం ఆఫర్? అవన్నీ ఇప్పుడు చెప్పిన ఇంకొకటి సార్, మనకి మీకు ధీటుగా ఆల్రెడీ వేరే కార్పొరేట్ కంపెనీలన్నీ షాపింగ్ మాల్స్ అయినా వాళ్ళు కూడా విపరీతమైన ఆఫర్లు పెడుతున్నారు. వాళ్ళనే మేబీ మీరు ఏమన్నా ఇంకేమన్నా ప్రజలకి ఇంకేమన్నా స్పెషల్గా పెట్టే అవకాశం ఉందా? మాకు మేమే పోటీ అండి, మాకు ఎవరనేది పోటీ లేదు. ఎందుకంటే మీరు అన్నట్టు ఇంకో షాపులో ఎన్ని షాపులు ఉన్నాయో తెలుసుకోండి, ఎంత టర్న్ అవుతుంది తెలుసుకోండి. మాకు ఎవరితో పోటీ లేదు. మేము ఇవాళ కాదు 1945 నుంచి మా పరస్పరం మేమందరం అన్నదమ్ములం, జాయింట్ ఫ్యామిలీతో 40 సంవత్సరాలు నా ఎక్స్పీరియన్స్. 1986 డిసెంబర్ 5వ తారీఖు నాడు నేను బిజినెస్కి వచ్చాను. మా తమ్ముళ్ళు నా తర్వాత 1 మాకు ఎక్స్పీరియన్స్ మేము ఇవాళ మీరు కూడా చూడండి. మాంగళ్య అనేది మీరు ఒక రీల్స్ కానీ నిన్న హైదరాబాద్లో 12వ తారీఖు ఆర్టీసీలో ఓపెన్ అయింది, 17వ తారీఖు దిల్సుఖ్నగర్ ఓపెన్ అయింది, 19వ తారీఖు ఈసీఎస్ చౌరస్తాలో ఓపెన్ అయింది, ఇవాళ 22వ తారీఖు ఇది అయింది. అంటే ఒక నెలలో ఇన్ని షాపింగ్ మాల్ ఓపెన్ చేయటం అని అంటే ఆ కెపాసిటీ కస్టమర్. ఇప్పుడు ఒక దుకాణం తర్వాత 2వ దుకాణం పెట్టాలంటే కస్టమర్ ఉంటే 2వ దుకాణం పెట్టాం. కస్టమర్ లేని 2వ దుకాణం పెట్టాం కదా. ఒక నెలకు 4-5 పెడుతున్నాం అని అంటే కస్టమర్ టైం ఇవ్వలేదు. బ్రాండ్ ఒక్కొక్క వాళ్ళకి ఒక్కొక్క బ్రాండ్ హీరోయిన్ బ్రాండ్ ఉంటారు. అంటే మేము ఆల్రెడీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో మేడం సినీ ఫీల్డ్లో ఆంధ్రప్రదేశ్ రాకముందు మాకు ఉన్నారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాజోల్ అగ్రవాల్ ఉన్నారు, తర్వాత మన మహేష్ బాబు గారు ఉన్నారు, తర్వాత డీజే టీంలో మన జొన్నలగడ్డ సిద్ధు గారు ఉన్నారు. ఇప్పుడు ఇంకా ఈ ప్లేస్ ఖాళీ ఉంది. అందరూ మైకల్ ప్రెస్ మేడం ఫోటో దిగే అవకాశం కాదు. రీల్ తీపించారు. ఇదిగా మా సిఎస్ఆర్ ఫండ్ కింద పొల్యూషన్ ఇప్పుడు చిన్న చిన్న చురానా ఇప్పుడు కిరాణం దుకాణంలో కానీ, పూల పండ్ల దుకాణంలో కానీ, లేకపోతే చిన్న చిన్న టైలర్ అని ఉత్త కవర్ ప్లాస్టిక్ కవర్లతోని పొల్యూషన్ అవుతుంది. అండ్ అది కరగకుండా అవుతుంది. మేము ఇది ప్యూర్ కరిగిపోయేటట్టు అండ్ నానో అంతో చేపించాము. ఇది ఊరూర్లో పంచుతాం. షాపింగ్ మాల్ కాదు, సిఎస్ఆర్ ఫండ్ కింద ఊరూర్లో పంచేందుకు ఇది మేము పెట్టాము. మేడం గారితో ఒక వాయిస్ అంటే ఇది చాలా మంచి ఉచితంగా అంటే మేమే ఊరూరు పోయి ఇచ్చేస్తాం. అది కాదు యాక్చువల్లీ అది చాలా మంచి ఇనిషియేటివ్. ఎందుకంటే నేను కూడా ఇప్పుడు ఏదైనా కొనుక్కోవాలంటే ఐ యూజువల్లీ ప్రిఫర్ క్లోత్ బ్యాగ్ ఆర్ వేరే ఇంట్లో నుంచి తీసుకెళ్తాము. బట్ ఇలాంటిది ఇస్తే ఇట్ ఇస్ వెరీ గుడ్ ఇనిషియేటివ్. ప్లాస్టిక్ కానీ
భక్తులు చాలా పొల్యూటెడ్ ఎన్వైరన్మెంట్లో ఉన్నప్పుడు ఇట్ ఈస్ వెరీ గుడ్ ఇనిషియేటివ్ ఆఫ్ బ్రింగింగ్ దిస్ ఫర్ ద వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఏదైనా వాడుకోవచ్చు. సో ఇట్స్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సో రెస్పాన్సిబుల్ యాజ్ రిటైలర్స్. ఎందుకంటే కస్టమర్ వాళ్ళకు పొల్యూషన్ గురించి పబ్లిక్ తెలియదు. అది మేమేం చేస్తున్నాం అంటే ఈ ఊరూర్లో మాకు ఏదైతే ఉందో ఆ ఊరూర్లో